అలాగే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయ నిమిత్తమై. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ప్రభువా, పాతాళము యొక్క అగాధము నుండి, పాతాళ వశము నుండి, పాతాళ శక్తి నుండి, పాతాళము యొక్క నాయన బలము నుండి ఆయన నన్ను విడిపించినావు. పాతాళంలో తండ్రి స్తోత్రములు లేవు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము, సజీవులుగా ఉండలేము, సత్యమును ప్రకటించలేము నాయన. అంత మాత్రమే కాక పాతాళంలో శోధన, వేదన, మరి ప్రభువా రోదన నాయన వేదనలు కలిగి ఉన్నాం. మా ఎముకలు నాయన చెదిరిపోయేవిగా, మా స్వరూపము నశించిపోయేదిగా నాయన. మరి ప్రభువా అటువంటి స్థితి నుంచి నాయన నన్ను విడిపించినారు నాయన. నీ రక్తం చేత కడిగినారు నాయన. మరి ప్రభు పరిశుద్ధత అనుగ్రహించినారు, నీ బిడ్డగా నీ సొత్తుగా చేసినారు. అందుకని నిన్ను స్తుతిస్తూ, నిన్ను గలుపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ వస్తున్నాను నాయన. తిరిగి బలవర్ధమానంలో తండ్రి మరి ప్రభువా, 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలను బట్టి, 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనాన్ని బట్టి దేవానికి స్తోత్రములు. అల్పుడును అయోగ్యుడును తండ్రి, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి దేవా నా నోటిని బూరుగా చేసుకొని మాతో మాట్లాడి మీరే మహిమ పొందురమ్మని మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చూడండి, 1 కొరింథీ రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ 3 హెచ్చరికలు కలిగి ఉన్నాయి. ఆ 3 హెచ్చరికలు ఏదో కొంత మంచిగా చదువుకొని వాటి ప్రకారం మనము సరి చేసుకోవాలి. మొదటిగా 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఎదుటి వాడిని పరీక్షించద్దు, పక్కలో వాళ్ళని పరీక్షించద్దు. ఆమె ఇలాగనే, ఈయన ఇలాగనే, ఈ సహోదరుడు అలాగనే అని. ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నిన్ను నువ్వే పరీక్షించుకోవాలా, నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఒకరిని ఒకరు పరీక్షించద్దు, అది మన పని కాదు, దేవుని పని. రెండవదిగా గమనించినట్లయితే, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను, ప్రభువు శరీరమని వివేచింపక. ఈ వివేచన చాలా అవసరం. రక్షణ పొంది ఉండి దేవుని యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటూ ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ దేవుని యొక్క కార్యములు చేస్తూ మరి ప్రతి కూడికకు వచ్చేటువంటి పరిశుద్ధ జనాంగము. కాబట్టి ఏం చేయాలంటే, మీరు వివేచింపక, ఇది దేవుని యొక్క శరీరం అని వివేచన లేకుండా పాలు పంపులు పొందద్దు. రక్షణ పొందినటువంటి వారు, దేవుని రక్తం చేత కడబడినటువంటి బిడ్డలు, ఈ యొక్క దేహము రొట్టెకు సాదృశ్యం కాబట్టి దానిలో మీరు పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఏమంటున్నా అంటే, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచన లేకుండా తిన్నామంటే అది శిక్షావిధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, రెండోదిగా గమనించినట్లయితే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం. ఏ విషయాల్లో పడిపోయాం, గత వారంలో ఏ విషయాల్లో తప్పిపోయాం, ఏ విషయాల్లో దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోయాం, ఏ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా ఉంటూ వచ్చినాం, ఏ పనులు దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయలేకపోతున్నామో, ఏవైతే ఆటంకముగా అభ్యంతరకరంగా ఉన్నాయో దేవుని యొక్క సన్నిధిలో మనము విమర్శ చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని వివేచన కలిగి ఉండి బల్లలో చేయి వేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అటువంటి
యోగ్యత మనకు దేవుడు అనుగ్రహించును గాక. చూడండి, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. ఇక్కడ కూడా శోధించుకోవాలి. విశ్వాసం కలిగి ఉన్నామే లేదా? విశ్వాసం అంటే దేవుని యందు నమ్మకము, యథార్థత, పరిశుద్ధత. కాబట్టి ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నామో లేదో ఏం చేసుకోవాలంట? శోధించుకోవాలా. ఏ విషయాల్లో మనం పడిపోయామనేది. చూడండి, నేను చదువుతాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. పరీక్ష కూడా చేసుకోవాలి. 3వదిగా, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. భ్రష్టత్వం, చూడండి, పడిపోయి జారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని ఎరిగినటువంటి వారుగా, చూడండి, దేవుని రక్తం చేత కడుగబడి పరిశుద్ధపరచబడి పవిత్రులుగా చేయబడి సంఘములో ఒక అంగముగా ఉంచి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, దేవుని ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఒకవేళ ఇటువంటి భ్రష్టత్వంలో ఉన్నట్లయితే, మరి పరిశుద్ధతను కోల్పోయినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. మనకి అర్థమైపోతుంది పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా. మాట విషయంలో, చూపు విషయంలో, తలంపుల విషయంలో ఎక్కడైతే పడిపోతూ వచ్చినామో, సహజమే మానవులు అనేక రీత్యా చూడండి స్వభావ రీత్యా పాపంలో పడిపోయేవారుగా ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉండాలా, వాటిని కడుక్కునేవారిగా ఉండాలా. ఇక ఎన్నడూ వాటిని చేయకోకున్నట్లు దేవుని కొరకు, ప్రభువా నీ కొరకు నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిని మనం అలాగా కలిగి ఉండేవారిగా ఉన్నట్లయితే దేవుడు సంతోషించేటువంటి వారుగా ఉంటారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త కొన్ని విషయాలు చూసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 27. 17వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఇక్కడ మరి నూతన నిబంధనలో నోవహు గురించి ఎందుకు లిఖించబడినదంటే, నోవహు దినములలో ఉన్నట్టుగా ఈ దినాలు ఉన్నాయని మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. బాగా గుర్తు చేసుకోవాలి మనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి వచ్చి సువార్తను ప్రకటిస్తూ అందరి కొరకై ఆ యొక్క కలవరిశిలో మరణించడానికి ఆయన సిద్ధపడి ఈ యొక్క లోకమునకు వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేసిన. నోవహును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ నూతన నిబంధనలో? లూకా సువార్తలు అంటే ఆనాటి జనాంగం ఎలా ఉన్నారు, వారి దేవుని ఎరిగినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. నోవహు చూడండి 120 సంవత్సరములు సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. అయ్యా గొప్ప వర్షం వస్తుందంట, 40 దినములు 40 రాత్రములు చూడండి గొప్ప వర్షం వస్తుంది, మీరు దేవుని వైపు తిరగండి, దేవుణ్ణి నమ్మండి అని అనేక మార్లు సువార్త ప్రకటిస్తూ ఓడను సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. చూడండి, అందరూ మరి అనేక మార్లు ఎగతాళి చేసిన వారిగా ఉంటారు. అప్పుడు వర్షమే లేదు, భూమి నుండి ఆవిరి మాత్రమే వచ్చేది. కాబట్టి ఎంతో అవమానపరిచింటారు, దుఃఖపరుస్తూ వచ్చింటారు, హేళన చేస్తూ వచ్చింటారు. ప్రజలు దేవుని యొక్క మాటలు లెక్క పెట్టలేదు. కాబట్టి నోవహు ఆ సువార్తను ప్రకటిస్తూనే ఓడను సిద్ధపరచుకునేటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. చూడండి, ఇంకో మాట, మత్తయి సువార్తలు ఇవే మాటలు ఉంటాయి. మత్తయి సువార్త ఒక 2 మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు నేను చదువుతాను. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయునో అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు
తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు నుండి. చూడండి, అదే దినాలని ఇక్కడ మత్తయి సువార్తలో కూడా జ్ఞాపకం చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకనాడు ఈ యొక్క నోవహు దినాలని జ్ఞాపకం చేసినాడంటే చూడండి, ఆదికాండంలో నోవహును ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి మాట ఏమనున్నదంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, నీతిమంతుడిగా కనపడుతూ వచ్చినాడు. ఎవరు? నోవహు. 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి, ఎంత చెడిపోయారంటే ఆనాటి జనాంగము, విచ్చలవిడిటువంటి తనము. దేవుడే నొచ్చుకుంటూ వస్తున్నాడు, బాధపడుతూ వస్తున్నాడు. అయితే 8వ వచనం గమనిస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. చూడండి, దేవుడు నోవహు ఆ యొక్క జీవితం చూసినట్లయితే కృప పొందినటువంటి వాడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉంటూ వచ్చినాడు. అందుకనే నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. చూడండి, సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుడు తన కొరకు ఓడను సిద్ధపరచుకోమని దేవుడు చెప్తే చూడండి, నోవహు తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకుంటూ వచ్చినాడు. అనేక సంవత్సరాలు సిద్ధపరుస్తూనే ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ వినలేదు. జల ప్రళయం వచ్చింది. వాళ్ళంతా ఏమైపోయారు? ఆ యొక్క జల ప్రళయంలో కొట్టుకొనిటువంటి పోయిన వారుగా ఉంటున్నారు. చూడండి, 13వ వచనము, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చూడండి, కోపము అంత సంతాపడుతూ వచ్చినాడు మానవులు చేసినటువంటి ఆ చెడు కార్యములను బట్టి. బలాత్కారమైనటువంటి కార్యములు, అభ్యంతరకరమైనటువంటి కార్యములు, దేవుని యొక్క సువార్తకు చెవియొగ్గక ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మానవుల ఎడల దేవుడు కలిగినటువంటి కోపం అది. 14వ వచనము, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. కాబట్టి ఎవరికి చెప్పారంటే నోవహుకు మాత్రమే చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడు? నీ కొరకు ఓడను చేసుకొనుము. చూడండి, మీ కొరకు అనలా. ఇప్పుడు నోవహు ఏం చేశాడంటే తన పిల్లల కొరకు, తన భార్య కొరకు ఓడను సిద్ధపరచుకుంటూ వచ్చినాడు. 16వ వచనం గమనిస్తే చూడండి, 16వ వచనము 17వ వచనం, ఆ జల ప్రవాహము 40 దినములు. 16వ వచనం క్షమించండి, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని ఏం చేశాడు? మూసివేశాడు. అంటే సువార్త అనేటువంటి తలుపు మూయబడుతూ వచ్చింది, అవకాశం అనేటువంటి తలుపు మూయబడుతూ వస్తుంది. కాబట్టి ఆ లోకంలో మరి అప్పుడు ఉన్నటువంటి చెడి ఉన్నటువంటి మనుషుల నిమిత్తమై నోవహును సిద్ధపరచుకొని సువార్త ప్రకటిస్తున్నప్పటికీ వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యంగా అలక్ష్యం పెడుతూ వచ్చినారు. కాబట్టి వారు వినలేదు. జల ప్రళయంలో వాళ్ళంతా ఏమైపోయారంటే నాశనం అవుతూ వచ్చినారు. 17 చూడండి, ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయిను. ఇంకా మనుషులు, పక్షులు అవన్నీ కూడా చూడండి, జంతువులు అన్నీ మరణించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి చూడండి, ఒక సువార్త అనేటువంటి ఆ యొక్క అవకాశం అనేటువంటి తలుపు మూయబడక ముందే దేవుని యొక్క వాక్యం విని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే చూడండి, పాపులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. దేవుని యొక్క మాటలు విన్నట్లయితే పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము, ఇంకా
దేవునికి హృదయం ఇవ్వకోకుండా కఠినపరుచుకున్నటువంటి వారుగా ఉన్నట్లయితే చూడండి, అవకాశం అనే తలుపు మూయబడక ముందే నీ హృదయం అనేటువంటి తలుపు దేవునికి తెరిచినట్లయితే దేవుడు నీ హృదయాన్ని చూడండి దర్శించేవాడుగా ఉంటాడు. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. చూడండి, తలుపు దేవుడు తట్టినప్పుడు నువ్వు తెరిస్తే దేవుడే వచ్చి నీతో సహవాసం చేసేవారుగా, దేవుడే నీతో భోజనము చేసేవారుగా ఆ సహవాసం నువ్వు పొందుకోవాలంటే నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎవరైతే దేవునికి నీ హృదయం ఇవ్వలేదో, సంపూర్ణంగా పాపాలు క్షమింపబడలేదో, క్షమింపబడినట్లుగా భ్రమలో ఉన్నట్టు ఉన్నావేమో, హృదయాన్ని ప్రభువుకు ఇవ్వుకోకుండా కఠినపరుచుకుంటున్నావేమో, నేను మందిరానికి పోతున్నానులే, ఆరాధిస్తున్నానులే, ప్రార్థిస్తున్నానులే అని చెప్పేసి సంపూర్ణంగా నీవు దేవునికి లోబడక ఉన్నట్లయితే అవకాశం అనేటువంటి తలుపు మూయబడిన తర్వాత నీ హృదయం కఠినపడి చూడండి వాత వేయటువంటి ఆ స్థితిలోకి వెళ్ళేవారిగా ఉండుకోకున్నట్లు దేవుడే ఏమంటున్నా అంటే, దేవుడు తలుపు తట్టినప్పుడు నువ్వు తీస్తే దేవుడు నీతో సహవాసం చేసేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట గమనించినట్లయితే సామెతల గ్రంథము ఒక మాట చూడండి. సామెతల గ్రంథము, ఆనాటి జనాంగము ఎలాగ వెళ్ళిపోయారో జలప్రలయంలో వాళ్ళు నశించిపోయినటువంటి వారుగా ఉంటారు. సామెతల గ్రంథము మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయము నేను ఒక 4 వచనాలు చదువుతాను. మొదటి అధ్యాయంలో 23, 26 కొన్ని నుంచి చదువుతాను చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు అంటున్నాడు. అంటే చూడండి, అది నీకు నాకు మనకు మేలుగా ఉంటుంది. ఇప్పుడు 25 వచ్చిన 2వ భాగంలో, నేను గద్దింపుగా లోబడకపోతిరి. చూడండి, లేక దేవుడు గద్దించినప్పుడు, దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చినప్పుడు నీ వినుకోకుండా లోబడకపోయినట్లయితే చూడండి కింద ఏమంటుంటే, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నీ హృదయాన్ని ప్రేమతో నింపేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ గద్దింపు విని దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి. నువ్వు దేవుని వైపు తిరుక్కోకున్నట్లయితే నీకు అపాయం సంభవించినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, కష్టము నష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూసి ప్రభువా అన్నప్పుడు ప్రభు ఏమంటాడంట, నవ్వేవారుగా ఉంటాడంట. చూడండి, ఇంకొక మాట గమనించినట్లయితే 30వ వచనం, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి ప్రేమతో పిలుస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సృష్టికర్తమైనటువంటి దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రములను, నక్షత్రాలను, సర్వమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పిలిచినప్పుడు మనము హృదయాన్ని ఇవ్వుకోకున్నట్లు కఠినపరుచుకున్నట్లయితే అవకాశం అనేటువంటి తలుపు మూయబడుతుంది. నువ్వు విడబడతావు. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు చూడండి, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు విననొల్లనేటువంటి వారుగా ఉంటారు. ఇంకొక మాట చూడండి, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. కాబట్టి నోవహు ఎలాగైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినాడో, యథార్థత కలిగి ఉంటూ వచ్చినాడో, పరిశుద్ధత కలిగి ఉంటూ వచ్చినాడో, దేవుని మాటకు లోబడుతూ వచ్చినాడు, ఓడను సిద్ధపరచుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ రక్షణ పొందినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, ఓడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. నీతికి వారసుడు అవుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన విశ్వాసంతో ప్రకటించినాడు. ఆనాడు ఏ ఆధారము లేదు. అయ్యా దేవుడు మరి జల ప్రళయాన్ని రప్పిస్తాడంట, 40 రాత్రులు 40 పగళ్ళు మరి భీకరమైనటువంటి వర్షం వస్తుందంట అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవ్వరూ వినలేదు. నోవహు కుటుంబం మాత్రం ఓడలో రక్షింపబడుతూ వచ్చినారు.
వాళ్ళందరూ జల ప్రళయంలో కొట్టుకున్నటువంటి పోయినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. అలాంటి దినాల్లోనే మనం ఉన్నాం. చూడండి, నేటి దినాల్లో కూడా పెళ్లికి ఇచ్చుట, పెళ్లి తీసుకుంటా ఎంతో సంతోషంతో ఆడంబరాలతో దేవునికి మహిమలేనటువంటి పనులు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం వస్తున్నది, దోపిడీలు జరుగుతున్నాయి, అన్యాయాలు అక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. దేవుని భయం ఎటువంటి స్థితిలోనూ లేదు. కాబట్టి ఇటువంటి స్థితిలో నీవు కూడా నోవహు వలె భయభక్తులు గలవాడుగా ఉంటున్నావా? నీతికి వారసుడుగా ఉంటూ వస్తున్నావా? అలాగున్నట్లయితే నీవు కూడా రక్షణ అనే యేసుక్రీస్తు ఓడను కలిగి ఉన్నట్లయితే నీకు శాంతి, సమాధానము, నెమ్మది కలిగి ఉండేవారుగా ఉంటావు. అలాంటి స్థితిలో లేకుంటే అవకాశం అనేటువంటి తలుపు మూయబడుతుంది, విడువబడేవారుగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు బహుగా క్షమించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నీ వైపు తిరిగేవాడుగా ఉంటారు. నీ దోషములన్నిటినీ, సంఘటనలన్నింటినీ కుదిర్చే దేవుడుగా ఉంటాడు. ఆ పరలోక రాజ్యాన్ని, మోక్ష మార్గాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపడినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. ఈయన మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయిగా. చూడండి, ఆజ్ఞ ఇస్తున్నాడు. సేవకులను పెడుతూ వచ్చినాడు, పరిచారకులను పెడుతూ వచ్చినారు. సేవకులు హెచ్చరిస్తూ వచ్చినప్పుడు వాళ్ళ కావులు వారి వలె దుష్టత్వం నుండి, పాపం నుండి మరల్చడానికి, అయ్యా నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ము, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో అని చూడండి ఈ యొక్క యాజకులు చెప్తూ వచ్చినప్పుడు వారి మాటలను విని నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కోరేవారుగా ఉంటూ వచ్చినారు. చూడండి, 1 పేతురు పత్రిక ఒక మాట చూసుకో. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. కాబట్టి చెరలో ఉన్న అంటే చెరసాలలో ఉన్నట్లు కాదు. చెర అంటే ఒక బంధకములు ఉన్నట్లు, వ్యసనానికి బానిసగా అయ్యావేమో, దురలవాట్లకు బానిస అయిపోయావేమో, చెడు అలవాట్లకు బానిస అయిపోయినావేమో. అటువంటి చెర నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడని దేవుడు ఈ రీతిగా సెలవిచ్చిన వారుగా ఉంటున్నారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుడే ఆత్మరూపిగా వచ్చి ఆ యొక్క అవిధేయులైనటువంటి వారికి రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్య పెడుతూ వచ్చినారు, అలక్ష్య పెడుతూ వచ్చినారు. అలాంటి నిర్లక్ష్యము, అలక్ష్యము మనము చేయకూడదని దేవుడు ఈ యొక్క దృష్టాంతంగా లిఖించినటువంటి వారిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తలుపు తట్టినప్పుడు ఆ తలుపు, నీ హృదయం అనే తలుపు తీసినట్లయితే దేవుడు నీతో సహవాసం చేసేవాడుగా ఉంటాడు. ఇది మొదటిగా. రెండోదిగా చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 25-27 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము 25-27. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత
మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఏమంటాడంటే ప్రభు, అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. కాబట్టి ఇంటి యజమానుడు తలుపు వేసి, ఇప్పుడు మనకి యజమానుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఒకప్పుడు మనకి యజమానుడు ఎవరంటే అపవాది. శరీరానుసారంగా, లోకానుసారంగా, ఇష్టానుసారంగా ఉంటూ వచ్చినాము. అపవాది మనకు తండ్రిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ అపవాది నుండి ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు నిన్ను నన్ను విడిపించినారు. ఇప్పుడు యజమాని ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. కాబట్టి యజమానుడు తలుపు వేయకముందే చూడండి, ఇది నీ ప్రతిఫలానికి. నీవు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైందో, నువ్వు ఫలించుకోకుండా ఉన్నావేమో, దేవుని కొరకు దేవుని కార్యములు చేయకుండా ఉన్నావేమో, దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోతున్నావేమో, అది దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం ఇచ్చును కదా. కాబట్టి మీరు ఎక్కడి వారో, అంతకుముందు ప్రభుతో ఉన్నవారే, ప్రభుతో తిరిగిన వారే, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించినటువంటి దేవుని చూసినటువంటి వారినే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. చూడండి, వాళ్ళు ఆహారముకై దేవుని వెంబడించినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. పరలోక సంబంధమైనటువంటి వాటిపైన మనస్సు పెట్టలేనటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. నీవు కూడా రక్షింపబడి, మనం కూడా రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని కొరకు ఫలించేవాడుగా ఉంటున్నావా? ఇంకా ఫలించలేనటువంటి స్థితిలో ఉంటున్నావా? ఒకవేళ ఫలించలేకున్నట్లయితే చూడండి, దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడే తన మార్గంలో నడిపించేవారుగా ఉంటారు. చూడండి ఇంకొక మాట, 27 నుంచి 28, 29, 30. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. కాబట్టి ఎన్ని సంవత్సరాలైంది దేవుని కొరకు నీ హృదయాన్ని ఇచ్చి? దేవుని కొరకు ఫలిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని కొరకై ఏమన్నా సమర్పించుకున్నావా? దేవుని కొరకై మరి క్రయం చెల్లిస్తున్నావా? కాలము, శరీరము అంటే శ్రమ, ధనము, ఇవన్నీ చెల్లిస్తున్నావా? ఇంకా లేక అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా చూడండి, కూడికలు కూడా సరి టయానికి రాక, ఒకవేళ ధనాన్ని హెచ్చించలేవనుకో, నీకు ధనం వచ్చినప్పుడు ధనాన్ని హెచ్చించవచ్చు, కానీ సమయాన్ని మాత్రం ఒకసారి నువ్వు పోగొట్టుకున్నావంటే ఆ సమయము ఈ దినంలో ఈ 2 గంటలు లేదా 3 గంటలు 4 గంటలు దేవునికి ఇవ్వలేవనుకో, ఈ 3 గంటలు మరి ఎప్పుడూ దేవునికి ఇవ్వలేవు. ఈ సమయాన్ని పోగొట్టుకున్నట్లే. కాబట్టి సమయాన్ని, శ్రమను, ధనాన్ని దేవునికి హెచ్చించేవారుగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఫలించాలని. ఇంకొక మాట గమనించినట్లయితే చూడండి, అదే అది లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు, 6 నుంచి 9. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించమని అతడితో చెప్పెను. చూడండి, దేవునికి ఒక మంచి తోట ఉన్నదనుకో, ఆ తోటలో ఏమున్నదంట? అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరములు అవుతుంది. దేవుడు ఫలాలు ఆశిస్తూ వస్తున్నాడు. అయితే అది ఫలాలు ఇవ్వకోకున్నది, పచ్చగానే ఉన్నది, అలంకారంగా ఉన్నది, మరి బాగా దృష్టికి మంచిగానే ఉన్నది, కానీ ఫలాలు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చినది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే,
గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఫలాలు ఏమీ ఇవ్వట్లేదు. మనం ప్రభుకి ఇష్టకరంగా జీవించలేము. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. కాబట్టి ఆ చెట్టు ఉన్నటువంటి స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలా? ఫలింపలేనటువంటి చెట్టును తీసివేస్తే ఫలించేటువంటి చెట్టును నాటుకోవచ్చు కదా, ఫలాలు ఇస్తుంది కదా అని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఫలించుకోకుంటే దేవుడు దుఃఖపడేవారుగా ఉంటున్నారు. మనం ఆకారానికి మాత్రం అంజూరపు చెట్టు ఎలాగైతే పచ్చగా ఆకులు కలిగి ఉన్నదో, చూడ్డానికి అలంకారంగా ఉన్నదో, ఆకర్షణీయంగా ఉంటున్నదో, మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం. కానీ దేవునికి ఫలించే స్థితిలో లేమని దేవుడు బాధపడేవారుగా ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం ఒక మాట చూసినట్లయితే, యెషయా గ్రంథము నేనే చదువుతాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. చూడండి, ఇక్కడ కూడా తనకు పొలం ఉన్నది. ఆ పొలంలో రాళ్ళు రప్పులు అన్నీ ఏరేశాడు. అనగా ఐగుప్తులను తెచ్చి నాటేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి కనానీయులను, ఎపీసీయులను వీళ్ళందరినీ తీసి పడేసినాడు. ఒక్కొక్కరినిగా మంచి నేలగా చేసి నిన్ను నాటుతూ వచ్చినాడు. నువ్వు ఫలించాలని చూస్తే కారు ద్రాక్షలు కాస్తా వస్తుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అది కారు ద్రాక్షలు కాచును. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? ఇంతకన్నా ఎక్కువ చేయగలమా? ఒక ద్రాక్ష తీగను నాటాలంటే అక్కడ రాళ్ళు రప్పలు ముళ్ళు పొదలు అన్నీ తీసేసి మెత్తని మంచి భూమిలో నాటి మంచి ఫలాల కోసం చూస్తూ ఉంటే కారు ద్రాక్షలు కాసిందట. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ప్రభువు, నేను అది మేయబడినట్లు ఆలోచించండి, నేను ఆ ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అంటే భద్రత ఉంటుంది కదా, ఆ కంచెను కొట్టివేస్తాను అంటాడు. ఈ భద్రత అనేది మనం గమనించినట్లయితే యోబు అనుదినము ఉదయకాలంలో లేచి తన పిల్లల కొరకు బలులు అర్పించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తన కుటుంబం చుట్టూ కంచె వేస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి కంచెని దేవుడు ఏమంటున్నాడు, నేను దాన్ని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది పరిశుద్ధపరచబడక పారుతో త్రవ్వబడక దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాల్లో ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలించలేకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతాపంతున్నాడు. అందుకని నరికి వేయించుము అంటున్నాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనకు మరి కాపరిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, 1 సంవత్సరం చూడు ప్రభువా అని అంటున్నాడు. కాబట్టి ఇంకా గ్రేస్ పీరియడ్ మనకు ఇంకొక సంవత్సరం ఇస్తే మరి దేవునికి ఫలించేవారిగా ఉంటావా? ఫలించలేనటువంటి స్థితిలో ఉంటున్నావా? ఫలింపు అంటే మరి ఏదో అనుకోవద్దండి. చూడండి, గలితీలకు రాసిన పత్రిక అందరికీ తెలిసిన విషయమే. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 22 నుంచి అవుతా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి చూడండి, ఇవన్నీ ఫలించేటివి. ఇట్లాంటివి ఆత్మఫలాలు మీరు కలిగి ఉన్నారా? ప్రేమ ఉన్నదా? సంతోషం ఉన్నదా? సమాధానం ఉన్నదా? దీర్ఘశాంతం ఉన్నదా? దయాళుత్వం ఉన్నదా? మంచితనం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే ఇవి ఫలాలు దేవుడు ఆనందించేవారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, యజమానుడు తలుపు వేయక మునుపే
అంటే నీవెవరువో నేను ఎరుగునని చెప్పబడుకోక ముందే దేవుని కొరకు ఫలించేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నవారుగా ఉంటున్నారు. మత్తయి సువార్త ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమునందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చూడండి, ప్రభువా ప్రభువా అని ఆ దినాన్ని తలుపు వేసిన తర్వాత ఎంత మొరుపెట్టినప్పటికీ ఆ తలుపు తెరవబడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి మనం కూడా అనుదినము కూడికలకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, బైబిల్ పట్టణానికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం, పోతున్నాం. అయితే ఫలించేటువంటి స్థితిలో ఉంటున్నావా? దేవునికి మహిమకరంగా సంతోషము, ఆనందము, ప్రేమ, సమాధానము, దయాళుత్వము, ఇతరుల ఎడల నిన్ను ఎలాగైతే ఇతరులు ప్రేమించాలా, ఇతరులు నీకు ఎలాగ సహాయం చేయాలా, ఇతరులు నా కొరకు ఏమేమి చేయాలని ఏదైతే నువ్వు ఆశిస్తావో నీవు కూడా ఇతరుల కొరకు అలాంటి దయాళుత్వము, ప్రేమ, సమాధానము, నెమ్మది కలిగి ఉంటున్నావా? ఇవి ఫలించాలని దేవుడు కోరుతా వస్తున్నాడు. అలాంటి ఫలింపులేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, అయ్యా ఇంకా 1 సంవత్సరం ఉంచు, దానికి పాదు తవ్వి నీళ్లు పడతాను, ఫలించినా సరే ఫలింపకపోతే మరి నరికివేయమని సెలవిచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకొని, రెండోది ఫలించేటువంటి తలుపు వేయబడక మునికివే దేవుని కొరకు ఫలించేవారుగా ఉందాం. చివరిగా మత్తయి సువార్త ఇది కూడా తెలిసిన విషయమే. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనుబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఇక్కడ కూడా సిద్ధపాటు మనకు తెలిసిందే. 10 మంది కన్యకులు, 10 మంది రక్షణ పొందిన వాళ్ళే, 10 మంది ఆరాధించేవారే, 10 మంది ప్రార్థనా పరులే, 10 మంది తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారే. అయితే అందులో 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధపాటు అంటే పరిశుద్ధత అంటే ప్రతి విషయంలో యథార్థత. కాబట్టి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి వారు మేలుకువ కలిగి ఉన్నారు. మిగతా 5గురు సిద్ధపాటు కలిగి లేరు కాబట్టి వారు కుణుకుతూ వచ్చినారు. వీళ్ళు కూడా కుణుకుతూ వచ్చినారు, కానీ వీళ్ళు మెలకువ కలిగి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చినాడని శబ్దం వినపడిందో వాళ్ళు లేచి లోపలికి వెళ్ళినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కబరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి. వారు కొనుబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండడి. ఇది ప్రభు రెండో రాకడ కొరకై మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో పరిశుద్ధతలో ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు స్వరం వినేవారిగా ఉండాలి. ప్రభు రాకడ మనం గ్రహించేవారిగా ఉండాలి. ఆయన దొంగవలే వస్తానంటాడు. కాబట్టి ఎప్పుడు వస్తాడో ఎరుగును. కాబట్టి మనము ఎల్లవేళలా ఎంతో అలర్ట్గా సిద్ధపాటు కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రభు పిలిచినప్పుడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానని అనేలాగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే చూడండి, అప్పుడే మనం ప్రవేశిస్తాం. లేకపోతే తలుపు వేయబడి విడువబడినటువంటి స్థితిలో ఉంటున్నాం. ప్రభువు వస్తానని చెప్పినట్లుగానే ఆయన వస్తాడు. అయితే మనం ఆ రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి.
మనం మెలకు కలిగినటువంటి వారుగా ఉండేవారుగా ఉండాలి. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని వారితో చెప్పారు. కాబట్టి పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ ధన్యులు ఎవరంటే మెలకు కలిగినటువంటి యథార్థమైనటువంటి జీవితము, సిద్ధపడినటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనము లోపలికి వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. చూడండి ఇంకొక మాట చూసినట్లయితే లూకాసు వార్త 13:24 ఒక మాట మళ్ళీ ఒకసారి 13:24. ఆయన వారిని చూచి మీరు ఒక మాట 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇరుకు ద్వారం అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మార్గము, అది సులభమైనటువంటి మార్గము కాదది. చూడండి ఈ యొక్క ప్రభువులోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అవమానాలు, నిందలు, అనేకమైనటువంటివి జరిగేవిగా ఉంటాయి. మరి వాటన్నిటినీ తాలుకొని ఓర్చుకొని ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిపైన మనం గురిపెట్టాలా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూసినట్లయితే మనం యేసు వైపు చూడాలా. మన శ్రమలు ఎంతవి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి శ్రమ పొందినటువంటి శ్రమల మనవి. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి, తలపై ముళ్ళ కిరీటము, కాళ్ళల్లో శీలలు, మరి వీపున కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేసుకుంటూ వచ్చినారు. తండ్రి అయినటువంటి దేవుడు చేయి విడుస్తూ వచ్చినాడు. లోక పాపాన్ని అంతటినీ మరి ఆ గిన్నెలో ఆయన త్రాగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. ఆయన ప్రార్థన చేస్తుండగా చూడండి రక్తం చెమట బిందువులుగా కారుతూ వచ్చింది. ఆయన హృదయం బద్దలైతే వచ్చింది. కాబట్టి అటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే నా కొరకు ప్రభు ఇంత శ్రమ పడినాడు కాబట్టి ఈ నిందలు, అవమానములు సమస్తను భరించడానికి మనము ఓర్పు, నెమ్మది, సగనంతో పాటు చూడండి మనం నెమ్మదిని కలిగి ఉండేవారుగా ఉన్నారు. సమస్తమును ప్రభు మన మేలుకై జ్ఞాపకం చేసుకుంటాడు. ఏది జరిగినను మన మేలుకై అని మనం ప్రభు వైపు చూస్తూ ప్రభు పైన భారం వేసినట్లయితే ప్రభువే మనల్ని క్షేమకరంగా నడిపించేవారుగా ఉంటారు. ఎబ్రీ పత్రిక చివరిగా ఒక మాట, ఏప్రిల్ రాసిన పత్రిక చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతాను. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలిసి కొనలేదు. కాబట్టి ఎంతో బాధపడుతున్నాడు ప్రభు. ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపిస్తూ కనాని దేశాన్ని నడిపిస్తూ వచ్చినప్పుడు సనుగుట, గొనుగుట, దేవుని యొక్క మాటలను మరి వినక కఠినపరుచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చినప్పుడు ఎంతో బాధపడుతూ వచ్చి 11వ వచనంలో ఏమంటాడంటే, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపం వచ్చింది ప్రభువుకు, తట్టుకోలేకపోతూ వచ్చినాడు. కాబట్టి అటువంటి కోపానికి మనం కూడా పాత్రలు కాకోకుండానట్లు చూడండి సిద్ధపాటు కలిగి ఉండి, పరిశుద్ధత కలిగి ఉండి, ఆ యొక్క పెండ్లి కుమారుడు పిలుపు కోసము దేవుని రెండో రాకడ కొరకు మనం సిద్ధపడే వారిగా ఉందాం. మొదటిగా సువార్తకు తలుపు మూయబడక ముందే మీ హృదయాలను దేవునికి అప్పగించినట్లయితే మీ హృదయాన్ని ప్రేమతో నింపేవాడిగా ఉంటారు. రెండవదిగా మందిరానికి వస్తున్నాం ఫలించేవారిగా లేకోకుండానట్లయితే చూడండి యజమానుడు తలుపు వేస్తాడు. మనం అయ్యా తలుపు తీయమన్నప్పుడు దేవుడు తెరిచేవాడిగా, ఫలించేవాడిగా ఉన్నట్లయితే దేవుడు బల మంచి దాసుడా, నమ్మకమని వాడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్న వాటి ఇంకా అధికమైన వాటి మీద నిన్ను నమ్మకంగా ఉంచేవాడిగా ఉంటాడు. మూడోదిగా రెండో రాకడ వచ్చినప్పుడు ప్రభు పెండ్లి విందుకై మరి పిలిచినప్పుడు మనం మెలకు కలిగి ఉన్నట్లయితే లోపల ప్రవేశించేవారుగా ఉంటాం. ఇది దేవుడి మాటలు దీవించునుగాక.